బ్రో దిస్ ఈస్ ఇన్సేన్. ఆ రోజు వరకు వెయిట్ చేస్తున్నాను నేను కూడా. రాసి పెట్టాలి అనుకున్నా, కొంచెంలో మిస్ అయింది. ఐ డోంట్ నో వై ఇట్ వాస్ లైక్ మోర్ టాకింగ్ అనమాట. ఫర్ దిస్ వీక్ ఐ ప్రామిస్ యూ గైస్, క్రేవింగ్స్ వచ్చేసి ఐస్ క్రీమ్ తినాలి, డెజర్ట్స్ తినాలి. ఎవరైతే కంటెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వర్కౌట్ చేసేసి ఆ రెసిపీ కంప్లీట్ చేద్దాం. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. టుడే August 15 అండ్ లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా మన స్లీప్ అప్డేట్ ఇస్తానని. మన స్లీప్ మీద వర్క్ చేయాలని చెప్పాను కదా. 4 days ఏమో మంచిగానే చేశాను గైస్. వీఆర్ ఇన్ గ్రీన్ రికవరీ. లైక్ మన షెడ్యూల్ రొటీన్ అంతా చేంజ్ చేశాను. లైక్ ఆఫీస్ టైమింగ్స్ కానీ ఎవ్రీ సింగిల్ థింగ్ నేను చేంజ్ చేశాను. 4 days వీ గాట్ గ్రీన్ రికవరీ విచ్ ఇస్ క్రేజీ అనమాట. నిన్న నైట్ ఏమో అనుకున్న టైంకి పడుకున్నాను గైస్. మిడ్ నైట్లో ఒక 4 o'clock 5 o'clock ఆ టైంలో వాష్రూమ్ వచ్చింది, టాయిలెట్ వచ్చింది. ఇంకా మధ్యలో లేచాను కాబట్టి మనకున్న గ్రీన్ రికవరీ కాస్త ఎల్లో రికవరీకి వెళ్ళిపోయింది. నేనేమో ఒక 9:30 అలా లేచాను గైస్. ఇవాళ హాలిడే కదా, August 15 ఇండిపెండెన్స్ డే. సో మనకి ఆఫీస్లో హాలిడే ఇచ్చారు. వీఆర్ ఫ్రీ నౌ. సో నేను నెక్స్ట్ డే నైట్ కూడా లేట్గా పడుకున్నా, లైక్ 2 o'clock అట్లా పడుకున్నా. మనకి నెక్స్ట్ వీక్ అప్కమింగ్ కంటెంట్లో కొంచెం చేంజెస్ అవి చేద్దామని నేను కొంచెం ఆర్గనైజ్ చేశాను కంటెంట్ పరంగా. అన్ని బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉందో లాస్ట్ వీడియోలో చూపించాను కదా, బ్రెడ్, దట్స్ ఆల్. అది తినేసి వ్లాగ్ చేద్దామా వద్దా అన్నట్టు మళ్ళీ ఎక్స్క్యూజెస్ చెప్పుకుంటున్నా. మనం చెప్పుకున్నాం కదా, ఎవ్రీ వీక్ వీ నీడ్ టు వ్లాగ్ అండ్ వీ నీడ్ టు పోస్ట్ లాంగ్ ఫామ్ వీడియోస్. మనం అనుకున్న గోల్కి స్టిక్ అవ్వాలి. ఏదో మాట వరుసకి చెప్పేసి ఇట్లా ఉండిపోతే కాదు. వీ నీడ్ టు స్టార్ట్ అని చెప్పేసి ఐ స్టార్టెడ్ నౌ. లైక్ టైం వచ్చేసి అరౌండ్ 11:22 అవుతుంది గైస్. లిటరల్లీ 10 o'clock నుంచి చెప్పుకుంటున్నా. ఇవాళ సాటర్డే కదా, ఇవాళ కూడా చూసి స్లీప్ షెడ్యూల్ మంది ఇంకా కొంచెం ఫిక్స్ చేసుకుని రేపటికి వ్లాగ్ చేద్దాం సండే. సో వీ కెన్ గెట్ అరౌండ్ 6 days ఆఫ్ గ్రీన్ రికవరీ అని చెప్పి. సో ఈలోపు ఏం జరిగింది, మనకి నైట్ అది అవ్వడం వల్ల మనకి 5 days అనుకుంటా, 5 days మనకి గ్రీన్ రికవరీ ఉంది. అండ్ నౌ ఎల్లో రికవరీ. మళ్ళీ ఐఎమ్ ట్రయింగ్ గైస్, అవ్వట్లేదైనా. ఐ గాట్ లైక్ 7 hours ఆఫ్ స్లీప్ వచ్చింది. కాకపోతే అగైన్ మనం ఎల్లో రికవరీకి ఎందుకు వెళ్ళామో నాకైతే అర్థం కావట్లేదు. 4 days వరకు మనకి గ్రీన్ రికవరీ వచ్చింది. దిస్ ఈస్ అవర్ రికవరీ టుడే విచ్ ఈస్ 49 ఉంది గైస్. నాకేం అర్థం కాలే. ఐ గాట్ అరౌండ్ 7 hours ఆఫ్ స్లీప్. 6 hours 56 minutes అయితే మనకి స్లీప్ వచ్చింది. బట్ స్టిల్ వీఆర్ ఇన్ ఎల్లో రికవరీ. ఐ డోంట్ నో వై. ఎస్టర్డే మనకి రెస్ట్ డే కూడా లైట్ స్లీప్ వచ్చింది గైస్, అండ్ డీప్ స్లీప్ వచ్చేసి 1 hour 32 minutes వచ్చింది. మేబీ దానివల్ల మనకి ఎల్లో రికవరీ వచ్చి ఉండాలి. అండ్ వీ రెడ్యూస్డ్ అవర్ స్లీప్ డెప్త్ ఆల్సో. అంటే మనం సరిగ్గా పడుకోవట్లేదు కదా లాస్ట్ వీక్ నుంచి, దానివల్ల మనకి స్లీప్ డెప్త్ అనేది పెరిగిపోయింది. స్లీప్ డెప్త్ అంటే బేసికలీ మీకు మనకి ఎవ్రీ సింగిల్ డే ఎన్ని అవర్స్ పడుకోవాలి అని చెప్పి ఒక నీడ్ అనేది ఉంటుంది గైస్. అది సరిగ్గా పడుకోలేదంటే ఆ డెప్త్ అనేది పెరిగిపోతుంది. సో దానివల్ల మన రికవరీ ఇంపాక్ట్ అవుతుంది. మన లాస్ట్ వీక్ అంతా అట్లనే అయింది. దిస్ ఈస్ లాస్ట్ వీక్ రికవరీ గైస్. ఎల్లోనే ఉన్నాయి, మొత్తం ఎల్లోనే. దీనివల్ల నేను చెప్పాను కదా, మన రికవరీ ఎఫెక్ట్ అయ్యి మన పెర్ఫార్మెన్స్ కూడా చాలా ఎఫెక్ట్ అయింది. మీకు లాస్ట్ వీడియో చూపించాను కూడా, నేను కూడా వర్కౌట్ కూడా చక్కగా చేయట్లేదు, మీకు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను. దాన్ని మనం ప్రయారిటైజ్ చేసుకుని, లైక్ నేను నార్మల్గా మార్నింగ్ 8:30 లాగిన్ అవుతాను కదా డైలీ. సో నేను ఏం చేశానంటే, సో ఆఫీస్ టైమింగ్స్ అనేవి నేను చేంజ్ చేసుకున్నాను. నేను ఎవ్రీ సింగిల్ డే 1 o'clock అట్లా పడుకుంటే ఐ వాస్ వేకింగ్ అప్ లైక్ 7:30 7:40 లేస్తున్నా. మనకి అంత స్లీప్ కూడా రావట్లా, డీప్ స్లీప్ కూడా రావట్లేదు. అప్పటికప్పుడు పడుకున్నా కానీ మనకి డీప్ స్లీప్ కూడా రావట్లా. సో నేనేం చేశానంటే, ఆఫీస్లో ఇలా కాదు అంటే మనకి ఇండియన్ టైంలో 11 o'clockకి నేను లాగిన్ పెడతాను. 11 o'clock కాదు, 10 o'clockకి లాగిన్ అవుదాం. సో 10 o'clock అంటే ఇక్కడ అరౌండ్ నేను 7:30కి లేగాలి. సో నేను స్లీప్ టైమింగ్స్ ఏం చేసుకున్నాను అంటే, 1 o'clock పడుకునేది కాస్త అది షిఫ్టెడ్ టు 11 o'clock. నైట్ 11 o'clock పడుకొని నా లాగిన్ వచ్చేసి ఖత్తర్ టైం 7:25కి లేచి 7:30కి పెడుతున్నా. అరౌండ్ ఒక 7 hours స్లీప్ వస్తుంది. అండ్ ఊప్లో కూడా నేను సెట్ చేసుకున్నా గైస్. లాస్ట్ నైట్ ఇది. సో మీకు చూడండి, ఇది లాస్ట్ నైట్. సో అది నాకు 2 o'clock పడుకోమని చెప్పింది, విచ్ ఈస్ 1:59. అరౌండ్ 9:30కి లేస్తా అని చెప్పా. మనకి 7 hours 31 minutes ఆఫ్ స్లీప్ వస్తుంది. ఇది ఎగ్జాక్ట్లీ ఓన్లీ నిన్న కోసమే సెట్ చేసుకున్నాను. సో నేనేం చేశానంటే, ఈ 4 days నాకు గ్రీన్ రికవరీ రావడానికి ఇక్కడ ఉంది కదా, రీచ్ మై వీక్లీ ప్లాన్ గోల్. సో నా వీక్లీ ప్లాన్ వచ్చి 7 hours ఆఫ్ స్లీప్ వీక్లీ గోల్ అనమాట. సో నేను ఇది పెట్టుకున్నా ముందు. మనకు ఊపిలో సెలెక్ట్ చేసుకోవడం ఉంటుంది, మనం ఎన్ని అవర్స్ ఆఫ్ పడుకుంటే మనకి గ్రీన్ రికవరీ ఉంటాం. మనం వీక్లీ ఇంత గోల్ అనేది పెట్టుకోవచ్చు. నేను 7 hours పడుకోవాలనుకుంటున్నా ఎవ్రీ సింగిల్ డే. నేను 7 hours హిట్ చేయాలనుకుంటే మనం సెట్ చేసుకోవచ్చు 30 hours స్లీప్ గోల్. సో నీ వీక్లీ గోల్ ఇది, లేదా ఇంప్రూవ్ యువర్ స్లీప్, లేదా రీచ్ మై స్లీప్ నీడ్
3 ఆప్షన్స్ ఉన్నాయి. నేనేం చేశానంటే నా వీక్లీ గోల్ సెట్ చేసుకున్నా ముందే. నేను 7 hours పడుకోవాలని చెప్పాను కదా లాస్ట్ వీక్. సో ఇదైతే సెట్ చేసుకున్నాం. సో విచ్ ఈస్ సేవ్ చేసుకుని ఎగ్జాక్ట్ టైం మన ఆఫీస్ టైం బట్టి నేను సెట్ చేసుకుని సేవ్ కొట్టుకుంటే మనకి అది సేవ్ అవుతుంది గైస్. అప్పుడు 11:54 PM అంటే 7 hours 31 minutes టైం ఇన్ బెడ్ అనమాట. సో ఇట్లా సెట్ చేసుకుని నేను ఈ 4 days అయితే గ్రీన్ రికవరీకి అయితే రీచ్ అవ్వగలిగాను గైస్. అండ్ అన్ఫార్చునేట్లీ ఈ మధ్యలో మనకి వాష్రూమ్ రావడం వల్ల గ్రీన్ రికవరీ నుంచి మళ్ళీ ఎల్లో రికవరీకి వచ్చాం. విచ్ ఈస్ రియలీ బ్యాడ్ టు టేక్ దిస్ రైట్ నౌ. ఇట్స్ ఓకే, మనం ఓన్లీ నైట్ మన కంటెంట్ కోసమే కదా కొంచెం కష్టపడ్డాం. బట్ ఫర్ దిస్ వీక్ ఐ ప్రామిస్ యూ గైస్, ఈ వీక్లో నేను 7 days రికవరీ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ స్లీప్ అయితే ప్రామిస్ చేస్తాను. ఈ అప్కమింగ్ 7 days వీ నీడ్ టు స్టే ఇన్ గ్రీన్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ స్లీప్ అండ్ మన వర్కౌట్ పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయాలి అండ్ మన కండిషన్ కూడా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. It's been a long week, trying to make ends meet. Going nowhere fast, I'm so tired of the same routine. No use in walking the line, let's push our cares away. That bottle's calling our name, and we ain't leaving till it's dry. గైస్ లెగ్ కండిషన్ చూడండి గైస్. మార్నింగ్ ఎంటీ స్టమక్ మీద అనమాట ఇది. నార్మల్గా తీసుకున్నా జస్ట్ స్క్రీన్ షాట్ అనమాట ఇది. ఇవాళ ఆల్రెడీ లెగ్ డే, ఇంకా లెగ్ డేకి వెళ్ళకుండానే మనం ఎంత కండిషన్, ఎవ్రీ సింగిల్ డే మన కండిషన్ చాలా దారుణంగా తయారవుతుంది గైస్. ఈ మన లెగ్ కండిషన్ చూడండి అసలు, ఈ కట్స్ కానీ ఇది కానీ, మై గాడ్ బ్రో, దిస్ ఈస్ ఇన్సేన్. Low lights settling in, the room is picking up. Feels like we're stepping in to shake the day right out. So go on and hit me again. This night isn't done, we're finally letting loose. We're pouring out the good times, and we ain't quitting till it's dry. We're about to get our minds right. Yeah, we can keep it going all night. Yeah, we're gonna drink until it's dry. సో గైస్ ఈ చికెన్ రెసిపీ అయితే మ్యాడ్ ఉంటుంది అనమాట. నేను ఆల్రెడీ మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఆ రోజు పెట్టాను కదా, వాయిస్ నోట్ అయితే పెట్టాను. అదే మసాలా గురించి ఒక రీల్ అయితే చేస్తాను, లేదా కంప్లీట్ రెసిపీ పెట్టేస్తా గైస్. లిటరల్లీ చూసారు కదా, యాక్చువల్లీ ఎవరికైతే స్పైసీ అనేది, స్పైసీ ఫుడ్స్ ఎవరైతే తింటారో వాళ్ళకి ఇది చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. మ్యాడ్ అయిపోతారు. లిటరల్ అంత మంచిగా వస్తుంది. ఓన్లీ చికెన్లోకైనా కాదు, ప్రతి ఫుడ్లోకి యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ మటన్, చికెన్, ఫిష్, ఏ కర్రీకైనా యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ వెజిటేరియన్ కర్రీస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఈ రెసిపీ అయితే ఈ వీక్ ఇన్స్టాగ్రామ్లో రీల్ అయితే పోస్ట్ చేస్తాను. మసాలా ఎలా చేయాలి అండ్ ఈ మసాలాలో మేము ఏమేమి యూజ్ చేసాం, ఈ చికెన్ రెసిపీ పర్టికులర్గా ఈ చికెన్ రెసిపీ అయితే మీకు నేను పోస్ట్ చేస్తాను ఈ వీక్ రీల్లో. మీరు లిటరల్లీ నా ఫేస్ చూసుకోవచ్చు, చాలా స్పైసీ ఉంది. బట్ స్పైసీ ఐటమ్స్ అయితే చాలా ఇష్టంతో తింటాను. సో ఇంటెన్షనల్గా చేసుకున్నాను. నేను చేసుకోలేదు, అన్నయ్య వండి పెట్టాడు అనమాట. సో ఇంటెన్షనల్గానే నేను ఎంత స్పైసీగా చేసుకుని తింటాను. సో ఈ వీక్ మన ఇన్స్టాగ్రామ్ చెక్అవుట్ చేయండి. సో నేను పోస్ట్ చేస్తాను ఈ మసాలా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఒక చికెన్ రెసిపీ అయితే పోస్ట్ చేస్తాను. లాస్ట్ వీక్ ఏమైందంటే చెస్ట్ డే రోజున
ఫ్లాట్ డంబుల్ ప్రెస్ ఉంది మనకి. నేను యాక్చువల్లీ 32 kg అన్నయ్య సపోర్ట్ ఇస్తాడు. నేను 32 kg ఫ్లాట్ డంబుల్ ప్రెస్ అయితే చేస్తాం. నేనేం చేశానంటే యాక్చువల్లీ ఒక సెట్టే ఉంటుంది, అది ఓన్లీ సింగిల్ సెట్ పెట్టాడు అనమాట మన కోచ్. సో 32 kgతో మేము సపోర్ట్ తీసుకుని చేస్తాం. సో నేనేం చేస్తాను, ఈసారి సపోర్ట్ లేకుండా చేద్దామని చెప్పి నేను ట్రై చేశాను. బాగానే ఉంది కదా. ఫస్ట్ 2 reps బాగానే చేశాను. 2 reps చేశాక 3rd rep ఏమైంది, నేను ఇట్లా అనేటప్పటికి హ్యాండ్ ఆ వెయిట్ కి నేను కంట్రోల్ చేయలేక హ్యాండ్ ఇట్లా వెళ్ళిపోయింది అనమాట వెనక్కి. కొంచెంలో మిస్ అయింది అనమాట. లైక్ ఇంజూరీ అయిపోతుంది, షోల్డర్ ఇంజూరీ అయిపోవాలి గైస్ ఆ రోజు. ఎందుకో మనకి రాసి పెట్టింది అనుకుంటా, కొంచెంలో మిస్ అయింది. నేను ఇట్లా అనేటప్పటికి కొంచెంలో మిస్ అయింది. స్క్రీన్ మీద వేస్తాను చూడండి ఆ క్లిప్ ఒకసారి. సో ఈగోకి వెళ్ళిపోతాం, పిఆర్లు కొట్టేద్దాం అనుకున్నారు అనుకోండి, మీకు ఇంజురీ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. హెవీ చేయండి, తప్పలేదు. మీకు అది అవ్వదు అని అనుకున్నప్పుడు సపోర్ట్ తీసుకోండి, ఎవరినైనా స్పాటింగ్ పెట్టుకోండి. ఆ టైంలో అన్నికి నేను వీడియో తీయమని చెప్పాను అనమాట. అన్ని వీడియో తీస్తున్నాడు, అక్కడ స్పాటింగ్ ఎవరు లేరు. నేను జస్ట్ ట్రై చేద్దాంలే, అట్లీస్ట్ 6 reps అని వస్తాయేమో అనుకున్నా. బట్ అదేమైంది, 3rd rep కి షోల్డర్ వెనక్కి వచ్చేసింది అనమాట. ఇంకా ఇంజురీ అయిందంటే ఇంకా దారుణంగా ఉంటుంది అనమాట. సో నేనేం చెప్తానంటే గైస్, కేర్ఫుల్ ఉండాలన్నమాట. మీరు 30 kg చేయండి, 32 kg చేయండి, ఇట్స్ ఓకే అనమాట. స్పాటింగ్ పెట్టుకోండి, లేకపోతే చేయొద్దు, ఆపేస్తేనే బెటర్ అనమాట నన్ను అడిగితే. సో ఇప్పుడైతే మనం జిమ్కి వెళ్తున్నాం అనమాట. సో ఇవాళ అగైన్ లెగ్ డే ఉంది గైస్. సో లాస్ట్ వీక్ కూడా లెగ్ డేనే అనుకుంటా కదా. అగైన్ మన జిమ్ సబ్స్క్రిప్షన్ కూడా అయిపోయింది, వేరే జిమ్లో జాయిన్ అయ్యాం. మనం లాస్ట్ ముందెళ్ళిన జిమ్ ఏదైతే ఉందో సిటీ జిమ్, సో అదే బెటర్ అనిపించింది, ఇంకా అందులోనే జాయిన్ అయ్యాం మళ్ళీ. సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. టిల్ ఇంకా నాకు షోల్డర్ కొంచెం పెయిన్గానే ఉంది. ఇట్లా అంటుంటే కొంచెం లైట్గా పెయిన్ అవుతుంది, బట్ ఇట్స్ ఓకే. అది ఒక 3 to 4 days ఉండొచ్చేమో ఆ పెయిన్. సో మెల్లమెల్లగా రికవర్ అవుతుంది. ఈగోకి వెళ్ళకట్టు గైస్. సో ఇప్పుడైతే కొంచెం పర్లేదు. నేను లాస్ట్ వీడియోలో ఆ రెసిపీ చూపిస్తాను కదా, అంటే రెసిపీ కాదు, సో అందులో ఏ మిక్చర్ అయితే చూపిస్తాను కదా, ఏదైతే మిక్చర్ వేసామో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, లింక్ కూడా ఇస్తాను. సో వెళ్ళి వర్కౌట్ చేసేసి ఆ రెసిపీ కంప్లీట్ చేద్దాం. లెట్స్ గో టు జిమ్ గైస్. సో అక్కడ కలుద్దాం.
మీకు ఒక అప్డేట్ ఇవ్వడం మర్చిపోయాను. లాస్ట్ బ్లాగ్ లో నేను నా విజ్డమ్ టూత్ గురించి చెప్పాను కదా, విచ్ ఈస్ పెయినింగ్ అ లాట్. తగ్గిపోయింది. 7 days ఏమో మెడికేషన్ ఇచ్చారు కదా. ఐ థాట్ అది పీకేస్తారేమని భయపడ్డాను కదా బాగా. ఇప్పుడు ఇది పీకేస్తే మేబీ 7 days 8 days రెస్ట్ ఉండాలని చెప్పారు డాక్టర్ కూడా. సో అంతే కొంచెం భయం వేసింది నాకు. తగ్గిపోయింది గైస్ అది. 7 days మెడికేషన్ కరెక్ట్ గా వాడాను. సో పెయిన్ అయితే గోన్ అనమాట. సో ఇప్పుడైతే మంచిగా ఉంది. ఇప్పుడే వచ్చాను జిమ్ నుంచి. ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటున్నాయి గైస్. ఇది పోయింది, ఇప్పుడు ఈ పెయిన్ వస్తుంది. ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది గైస్. సో గైస్ ఇంకోటి ఏంటంటే, నేను లాస్ట్ బ్లాగ్లో మీకు యోగట్లో ఏం కలుపుతాను, ఐ మీన్ యోగట్లో ఒక మిక్చర్ యూస్ చేస్తానని చెప్పాను కదా, అదైతే మీకు ఇప్పుడు చూపిస్తాను. సో నేను యూస్ చేసే యోగట్ వచ్చేసి ఇదే గైస్. ఇదేంటిది, అవాఫీ అంట. ఇది ఒకటి. అందులో ఒక 100 grams ఒక టైం వేసుకోవాలి. 100 grams యోగట్, 100 grams యోగట్ వేసుకొని, సో ఇందులో కొంచెం స్టీవియా వేస్తున్నా గైస్. ఇందులో కొంచెం స్టీవియా. నేను చెప్పిన మిక్చర్ అయితే ఇదే గైస్. సో ఇంకా తాగండి. సి గైస్, జెల్లో వెన్నెలా ఫ్లేవర్ లో క్యాలరీ పుడ్డింగ్ అనమాట. సో ఇది ఇన్స్టెంట్ క్యాలరీ పుడ్డింగ్ అండ్ పై ఫిల్లింగ్. సో ఇది 0 sugar. సో ఇందులో జస్ట్ మన పర్ సర్వింగ్కి 20 calories వస్తాయి గైస్. సో నేను ఇదే యూస్ చేస్తున్నాను అనమాట. 20 calories అంటే పెద్ద ఏం కాదు గైస్. 4 servings ఉంటాయి అనమాట. ఈచ్ సర్వింగ్కి 20 calories వస్తాయి. 7 grams వేస్తున్నాం. 7 gramsకి మనకి 20 calories వస్తున్నాయి. సెవెన్ గ్రామ్ వేసుకొని ఇందులో జస్ట్ ఒక 7 grams మిక్స్ చేసుకోవాలి మంచిగా. స్టీవియా అండ్ దిస్ మిక్చర్, ఐ మీన్ జెల్లో వెన్నెలా ఫ్లేవర్డ్ లో క్యాలరీ పుడ్డింగ్ అనమాట. ఒక్క 5 minutes పక్కకు పెట్టేసాం అనుకోండి ఇది. సో ఇది ఇంకా థిక్నెస్ అవుతుంది అనమాట. వాటర్ కూడా వేసుకోవచ్చు. ఒక 100 ml వాటర్ కూడా వేసుకుంటే దీన్ని ఒక 5 minutes పక్కన పెట్టేసుకుంటే సరిపోద్ది. సో మీరు 7 grams వేసుకుంటే మనకి అరౌండ్ 4 calories అరౌండ్ 20 calories వస్తాయి అనమాట. 20 calories. ఇది మనకి ఇంటికాడ అమెజాన్లో కూడా దొరుకుతుంది. అండ్ దీంట్లో చాక్లెట్, బటర్ స్కాచ్, ఈ వెన్నెలా ఫ్లేవర్ నేను చూసినంత వరకు అయితే, ఐ మీన్ స్ట్రాబెర్రీ కూడా ఉంటుందేమో. చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి ఇందులో. అమెజాన్లో దొరుకుతుంది ఇది. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెట్టాను. కొన్ని ఫ్లేవర్స్ అయితే నేను చూస్ చేసి పెట్టాను అనమాట. మీరు డైరెక్ట్లీ వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇదే గైస్, నేను మిక్చర్ అన్నాను కదా, మీరు ఇది యూస్ చేసి మీరు మంచిగా, మీరు ఒకవేళ క్యాలరీ డెఫిషియట్లో ఉండి డైలీ డిజర్ట్ లాగా ఏదైనా తినాలనుకుంటే చాలా యూస్ఫుల్ ఇది. సో నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. లేట్ చేయకుండా వెళ్ళి చెక్అవుట్ చేసి బై చేసుకోండి గైస్. కాసేపు అయ్యేటప్పటికి ఇది చూడండి. అసలు థిక్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఇక్కడ డీటెయిల్గా చూపిస్తాను. సే గైస్, ఇంత థిక్నెస్ ఉందో, ఎవరైతే ఫ్యాట్ లాస్లో ఉండి క్రేవింగ్స్ వచ్చేసి ఐస్ క్రీమ్ తినాలి, డిజర్ట్స్ తినాలి, నా వల్ల అవ్వట్లేదు బ్రో అసలు అనుకున్నప్పుడు, ఇట్లాంటి మనం మన డైట్లో పెట్టుకుంటే మనకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇంతే గైస్, ఇలాంటి ఆల్టర్నేటివ్స్ చాలానే ఉంటాయి మనకి మార్కెట్లో. మనం జస్ట్ కరెక్ట్గా సెర్చ్ చేసుకుని దానికి న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని అర్థం చేసుకుని మనం చేసుకుంటే ఫ్యాట్ లాస్ చేయడం చాలా ఈజీ, క్యాలరీ డెఫిసిట్ మెయింటైన్ చేయడం ఈజీ. మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుని దాన్ని బట్టి ఉంటుంది. సో నేను డిస్క్రిప్షన్లో మంచిగా మీకు లింక్స్ అన్ని ప్రొవైడ్ చేశాను. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసి బై చేసుకుని మీరు కూడా ట్రై చేయండి. ఎవరైతే కంటెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో నేను క్లియర్గా ఒకటి చెప్దాం అనుకుంటున్నా గైస్. లైక్ నా ఫ్రెండ్స్లో చాలా మంది ఉన్నారు, కంటెంట్ స్టార్ట్ చేయండి అని చెప్తే వాళ్ళకి ఏదో ఒక మోటివేషన్ కావాలంట. వాళ్ళ లైఫ్లో ఏదైనా జరగాలి, ఏదైనా ప్రెప్ చేస్తున్నారు, ఏదైనా ఫ్యాట్ లాస్ చేస్తున్నారు, సంథింగ్ ఏదైనా స్టార్ట్ చేశారు, దాన్ని డాక్యుమెంట్ చేసుకోండి బ్రో అంటే బ్రో ఇప్పుడు స్టార్ట్ చేయకూడదు, నేను ఆల్రెడీ అచీవ్ చేశాక
ఐ మీన్ వాళ్ళు అనుకున్న గోల్ ఏదైతే ఉందో వాళ్ళు అది అచీవ్ చేశాకే వాళ్ళు కాంటెంట్ స్టార్ట్ చేస్తారంట, అప్పుడు డాక్యుమెంట్ చేయడం స్టార్ట్ చేస్తారంట. డజన్ మేక్ సెన్స్ అనమాట. నాకు ఐడియాస్ రావట్లేదు, డిఫరెంట్ ఐడియాస్ నాకు ఎట్లా వస్తాయి, చాలా కష్టం బ్రో అలాగా. ఇవాళ ఒక ఐడియా మీద చేశానంటే మళ్ళీ అగైన్ నెక్స్ట్ నాకు ఇంకా ఐడియాస్ రావట్లేదు, అట్లా ఉండిపోకండి. నేను చెప్పేది ఒకటే, డోంట్ వెయిట్ అనమాట. మీకు అమేజింగ్ ఐడియాస్ రావాలి, నేను అప్పుడే కంటెంట్ చేస్తాను, లేకపోతే నాకు క్రేజీ ఐడియాస్ వస్తేనే నేను కంటెంట్ స్టార్ట్ చేస్తాను, అప్పుడే డాక్యుమెంట్ చేస్తాను, నాకేం ఐడియాస్ రావట్లేదు, ఇట్లా ఉంటే మరి నేనేమనుకోవాలి చెప్పండి. లిటరల్లీ ఎవ్రీ సింగిల్ డే నాకు బుర్ర పనిచేది అసలు. ఇప్పుడు కంటెంట్ చెయ్యాలి, బట్ నా దగ్గర కూడా కంటెంట్ లేదు గైస్. మీకు చెప్పాను ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్లో, ప్రతిదీ నేను స్క్రిప్టింగ్ చేసేవాడిని. కానీ ఇప్పుడు ఇట్స్ ఓకే, ఎవరేమనుకున్నా, మనం ఏం తప్పులు చెప్పినా నాకు నేనే ముందుకు వచ్చి నేను స్టార్ట్ చేశాను. మీకెందుకు రావట్లేదు అట్లా? నా దగ్గర ఐడియాస్ లేవు, బట్ ద ఓన్లీ థింగ్ దీంట్లో మీరు కాంటెంట్ క్రియేషన్లో మీరు ఏమంటారు దాన్ని, ఆ వర్డ్ రావట్లేదు గైస్. మీకు ఐడియాస్ రావాలి, అక్కడ స్టక్ అవుతున్నారు చాలామంది. మీరు ఐడియాస్ రావట్లేదని చెప్పి క్రియేట్ చేయకుండా, ఏమి చేయకుండా అట్లనే కూర్చుని ఉంటే మీకు అసలు ఎప్పటికీ ఐడియాస్ రావు. ఏదో ఒకటి మీరు మీ డైలీ రొటీన్, మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారా, బోరింగ్ అయినా సరే అదే షూట్ చేయండి. జిమ్కి వెళ్తున్నారా, బోరింగ్ అయినా సరే అదే షూట్ చేయండి. జస్ట్ స్టార్ట్ క్రియేటింగ్ కాంటెంట్ గైస్. మీరు ఆ ప్రాసెస్లో యూ విల్ గెట్ అ లాట్ ఆఫ్ ఐడియాస్ అనమాట. ఒక ఐడియాతో స్టార్ట్ చేయండి. లైక్ ఎయిదర్ యు ఆర్ ప్రిపేరింగ్ బ్రేక్ఫాస్ట్, లేదా మీరు జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తున్నారు, అది షూట్ చేయండి. ఇవాళ ఎగ్జామ్ ఉంది, మీరు ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు, మీ షెడ్యూల్ ఎలా ఉంది, ఎవ్రీ సింగిల్ థింగ్ చూపియండి. అలాంగ్ ది వే మీరు ఎప్పుడైతే క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు ఐడియాస్ వస్తాయి. ఇవాళ స్లీప్ అప్డేట్ ఇద్దామని స్టార్ట్ చేశాను మార్నింగ్, మీకు ఆల్రెడీ తెలుసు. అలాంగ్ ది వే చాలానే వస్తాయి మనకి, మన లైఫ్లో జరుగుతూనే ఉంటాయి. సో అవే చూపియండి గైస్. నేను స్లీప్ అప్డేట్తో స్టార్ట్ చేశాను. ఇప్పటికి నేనేం చూపించాను, స్లీప్ అప్డేట్ తర్వాత రెసిపీ గురించి, ఆ మసాలా గురించి ఏదో చెప్పాను. అండ్ దెన్ లెగ్ డే, ఇవాళ అగైన్ లెగ్ డే, లాస్ట్ వ్లాగ్లోనే లెగ్ డే, అండ్ ఇప్పుడు కూడా లెగ్ డే. సో అది చూపించాను. అగైన్ ఇంటికి వచ్చాను, అండ్ నా షోల్డర్ పెయిన్ ఇది కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఇట్లా చాలా ఉంటాయి గైస్ మన లైఫ్లో. ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవ్వి, వాటితోనే కంటెంట్ చేయండి, అవే డాక్యుమెంట్ చేయండి. ఎవరినో చూసి నేను ఎట్లా చేసేస్తాను, వాడికి ఆ వీడియో వైరల్ అయింది కదా, నేను కూడా రీక్రియేట్ చేస్తే నాకు కూడా వైరల్ అయిపోద్ది, ఇట్లా వర్కౌట్ అవ్వదు గైస్. జస్ట్ మీరు మీ లైఫ్లో ఏం జరుగుతుందో అది డాక్యుమెంట్ చేయడానికి ట్రై చేయండి. నాకు వ్లాగింగ్ చేయడం అస్సలు రాదు, అట్లీస్ట్ ఐమ్ ట్రైయింగ్ అనమాట. ఇప్పుడు మనం ఎపిసోడ్ 5లో ఉన్నాం. ఐ హోప్ ఒక ఎపిసోడ్ 100కి వచ్చాక ఐల్ బీ సమ్వన్, లైక్ ఇప్పుడు బీరోల్స్ తీయడం రావట్లేదు మనకి, మేబీ ఈ ఎపిసోడ్ 100లో ఐల్ బీ గుడ్ ఎట్ షూటింగ్ బీరోల్స్ ఏమో, లేకపోతే ఎడిటింగ్ స్కిల్ అనేది నేర్చుకోవచ్చేమో. ఐ మీన్ నాకు ఆల్రెడీ ఎడిటింగ్ కూడా, వీడియో ఎడిటింగ్ కూడా సరిగ్గా రాదు, ఆ స్కిల్ ఇంప్రూవ్ అవ్వచ్చేమో. మేబీ 10K మైల్ స్టోన్ కొట్టొచ్చేమో, మేబీ ఏదో ఒకటి గైస్. ప్రాసెస్ ఏదైతే ఉందో మనం ఎంజాయ్ చేస్తూ చేసామనుకోండి, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకి రివార్డ్స్ అనేవి వస్తూనే ఉంటాయి, మనం చాలా అనేది నేర్చుకుంటాం. ఈ కాంటెంట్ క్రియేషన్లో మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేసి డాక్యుమెంట్ చేస్తారో ప్రతిదీ కూడా మీరు చాలా అయితే నేర్చుకుంటారు గైస్. లిటరల్లీ నేను కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసి ఒక 2 years అయింది అనుకుంటా. సో లిటరల్లీ మీరు నా లాస్ట్ కంటెంట్ చూసుకుంటే లైక్ నా కంటెంట్ చూసుకుంటే నాకే నవ్వు వస్తుంది ఇప్పుడు, బట్ అట్లీస్ట్ నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు కూడా నాకు వ్లాగ్ చేయడం రాకపోయినా నేను స్టార్ట్ చేశాను. మేబీ అనదర్ 2 years తర్వాత చూసుకుంటే ఐల్ బీ సో గుడ్ ఎట్ దిస్ డూయింగ్ వ్లాగ్స్ అండ్ స్క్రిప్ట్ లేకుండా మాట్లాడడం అండ్ కెమెరా ముందుకు వచ్చి ఇట్లా ఏ స్క్రిప్ట్ లేకుండా మాట్లాడడం అలవాటు అవుతే లిటరల్లీ ఐల్ హెల్ప్ సో మెనీ పీపుల్. సో నేను అదే ప్రాసెస్లో ఉన్నా గైస్. ఎక్కువ షూట్ చేయండి, ఒక్క రోజులోనే నేను సినిమాటిక్ షార్ట్స్ తీసేయాలి, ఎడిటింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఎడిటింగ్ చేయాలి, నాకు ఇవన్నీ రావు కాబట్టే నేను కంటెంట్ చేయట్లేదని చాలా మంది ఆగిపోతున్నారు. గైస్ మీరు ఎప్పుడు కూడా బిగ్ క్రియేటర్స్ని చూసి నేను అట్లానే చెయ్యాలేమో అని చెప్పి పెట్టుకోకండి. మీ దగ్గర ఏది ఉందో వాటితోనే స్టార్ట్ చేయండి. మీ దగ్గర ఐఫోన్ లేకపోవచ్చు, నార్మల్ ఫోన్ ఉంది, దాంతోనే స్టార్ట్ చేయండి. మీకు ఎడిటింగ్ రాదు, జస్ట్ మీరు ఏదైతే క్లిప్స్ తీస్తున్నారో వాటిని CapCutలో కానీ VNలో కానీ దాంట్లో వేసుకుని కట్ చేసుకుని ప్లేస్ చేసేసి ఒక మ్యూజిక్ పెట్టండి గైస్. దట్స్ ఇట్. అంతకుమించి ఏం అవసరం లేదు. మీరు టెక్స్ట్లు వేసేసి గ్రాఫిక్స్ పెట్టేసి ఇన్సెన్స్ ట్రాన్సిషన్లు వేసేసి ఇట్లా చేద్దాం అనుకుంటే మీరు ఎగ్జాక్ట్లీ మీరు అనుకున్నది చేయలేదనుకో, మీరు డిమోటివేట్ అవుతారు, మీరు ముందుకు కూడా వెళ్ళారనమాట. జస్ట్ ఎవ్రీ సింగిల్ డే 1% బెటర్ అవ్వండి గైస్. కాంటెంట్ క్రియేషన్లో మీరు డాక్యుమెంట్ చేస్తున్నారా, ఇవాళ జస్ట్ షూట్ చేసి ఎడిట్ చేసి నార్మల్గా పెట్టేసేయండి. జస్ట్ షూట్ చేయండి, ఎడిట్ చేసి పెట్టేయడమే. అది ఎలా వచ్చింది ఏంటి, బాబోయ్ నేను ఎలా మాట్లాడాను, నన్ను క్రింజ్లా చూస్తారు మా ఫ్రెండ్స్, బాబోయ్ మా ఇంటికాడ ఈ వీడియో ఎవరైనా చూస్తే నా గురించి నవ్వుకుంటారేమో. సో ఇట్లాంటివి వదిలేసి వాళ్ళు నవ్వుకుంటారు. జస్ట్ నీ పని నువ్వు చేసుకుంటే వెళ్ళిపో, అంతకు మించి ఏం లేదు. ఎగ్జాంపుల్కి మీరు నన్నే తీసుకోండి గైస్. మన ఎపిసోడ్ 4లో బీ రోల్స్ అయితే అసలు పెట్టలేదు. సో లిటరలీ ఇట్ వాస్ లైక్ మోర్ టాకింగ్ అనమాట. ఇప్పుడు నేను జస్ట్ కూర్చొని మాట్లాడేసి జిమ్కి వెళ్ళాను వచ్చేసాను ఆ టైప్లో ఉంది. బట్ రైట్ నౌ ఈ వీడియోలో చూసుకుంటే
ఐ జస్ట్ ఇంప్రూవ్డ్ 1% పర్టికులర్ ఎపిసోడ్లో నేను కొన్ని బీరోల్స్ యాడ్ చేశాను. జిమ్కి వెళ్ళే ముందు కొన్ని బీరోల్స్ షూట్ చేశాను, కుకింగ్ చేస్తున్నప్పుడు కొన్ని బీరోల్స్ షూట్ చేశాను. నేను ప్రతి ఎపిసోడ్లో ఏదో ఒకటి బెటర్ చేయడానికి ట్రై చేస్తున్నా గైస్. స్టిల్ ఐఎమ్ లెర్నింగ్ అనమాట. ఎపిసోడ్ 5లో నన్ను నేను జడ్జ్ చేసుకోవాలనుకోవట్లా. ఆఫ్టర్ 100 ఎపిసోడ్స్ ఐ వాంట్ టు సీ. ఇప్పుడు ఇవాళ మనం ఏదైతే రీల్ రీల్ అంటానండి, మనం ఈరోజు ఏదైతే మనం ఎపిసోడ్ 5 తీస్తున్నామో ఐ విల్ కంపేర్ మై 100 ఎపిసోడ్ విత్ దిస్ ఎపిసోడ్ అనమాట. సో ఆ రోజు వరకు వెయిట్ చేస్తున్నాను నేను కూడా. ఇప్పుడు ఎలా వచ్చినా సరే, ఎంత క్రింజ్గా ఉన్నా, నేను అంత బాగా మాట్లాడకపోయినా, నా ఫేస్ రియాక్షన్స్ ఎట్లా ఉన్నా, లిటరల్లీ లైట్ అనమాట. ఐ జస్ట్ కీప్ గోయింగ్ గైస్. సో నేను చేయలేకపోతున్నాను అని చెప్పి ఆపను గైస్. నేను ఆల్రెడీ మీకు మాట ఇచ్చాను, ఎవ్రీ సింగిల్ వీక్ 1 వ్లాగ్, అట్లీస్ట్ 1 వ్లాగ్ అయినా పెడతాను. సో నాకు 1 వ్లాగ్ చేయడం ఈజీ అయిపోతే 2 వ్లాగ్స్ చేస్తాను. మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేస్తా గైస్. ఒక్క ఎపిసోడ్ 5 మంచిగా వచ్చింది, లేకపోతే ఎపిసోడ్ 6 మంచిగా వచ్చింది, దాన్ని డబల్ చేసేద్దాం, ట్రిపుల్ చేసేద్దాం, ఎడిటింగ్ ఇంక్రీజ్ చేసేద్దాం, ఇట్లా పెట్టుకుంటే ఎపిసోడ్ 100 వరకు కూడా వెళ్ళాం. ఒకటే చెప్తున్నా గైస్, ఎవరైతే ఇప్పుడు కొత్తగా కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, మీ దగ్గర ఉన్న వాటితోనే స్టార్ట్ చేయండి. నాకు ఐఫోన్ ఉంటేనే స్టార్ట్ చేస్తాను, నాకు ఒక మైక్ ఉండాలి, లేకపోతే నాకు లైటింగ్ సెటప్ ఉండాలి, ఇవన్నీ ఏమొద్దు. నాకు ఐడియాస్ లేవు, నాకు ఎడిటింగ్ చేయడం రాదు, షూట్ చేయడం రాదు, ఎవ్వరికి రాదు. కాంటెంట్ క్రియేషన్ పక్కన పెట్టేసేయండి. ఏదైనా మీరు పని చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్లోనే నేను ప్రో అయిపోవాలనుకోవడం ఇట్ లిటరల్లీ డజంట్ మేక్ సెన్స్ గైస్. మీరు ఏదైనా సరే కాంటెంట్ క్రియేషన్ తీసుకోండి, ఏదైనా స్కిల్ తీసుకోండి, ఏదైనా సరే మీకు టైం పడుతుంది. ఎందులో అయినా బెటర్ అవ్వాలనుకుంటే దాన్ని కంటిన్యూస్గా అదే పనిగా చెయ్యాలి. మీరు పర్ఫెక్షన్ గురించి పక్కన పెట్టండి, మనం పర్ఫెక్ట్గా చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ జస్ట్ ఒక ప్రాసెస్ అంతే. ఈ ప్రాసెస్ మనం కంటిన్యూస్గా రిపీటెడ్లీ చేస్తున్నాం అనుకోండి, దీంట్లో బెటర్ అవుతాం. షూట్ చేయండి, ఎడిట్ చేయండి, పోస్ట్ చేసేయండి, జస్ట్ అంతే. మర్చిపోండి, ఇంకా పోస్ట్ చేస్తాము మళ్ళీ అది ఎలా వచ్చిందో ఎవడేమనుకుంటాడో ఇవన్నీ వద్దు మనకి. జస్ట్ పోస్ట్ చేసి వదిలేసేయండి. మీ దగ్గర నుంచి జస్ట్ ఒకటే చేయండి గైస్. ఈ ప్రాసెస్లో నేను మోటివేటెడ్గా ఉండడానికి జస్ట్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మన ఛానల్. జస్ట్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేస్తే ఆ విధంగా నన్ను సపోర్ట్ చేసినట్టు అవుతుంది. లైక్ ఇందులో సపోర్ట్ అంటే అంతే గైస్, లైక్ సబ్స్క్రైబ్ ఈ 2 చేస్తే దట్స్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. సో ఇలానే సపోర్ట్ చేయడానికి ఉంటుంది ఇందులో యూట్యూబ్లో మనకి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే అట్లీస్ట్ నాకు ఎంతో కొంత సపోర్ట్ వస్తుందని చెప్పి ఐ విల్ బీ మోర్ మోటివేటెడ్ అండ్ నేను కంటిన్యూస్గా కన్సిస్టెంట్లీ చేయడానికి యూస్ఫుల్ ఉంటుంది నాకు. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. కొంచెం సపోర్ట్ చేయండి గైస్. ఈ వీడియోకి ఇంతే ఇంకా. సో నేను క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను, వీడియో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఇంకేం లేదు, జస్ట్ మొన్నట్లాగే సేమ్ ఆ మీల్ ఉంది. యాక్చువల్లీ మార్నింగ్ చికెన్ తిన్నాను కదా, సో ఇప్పుడు బీఫ్ ఉంది. విజ్డమ్ టూత్ కూడా గాన్ కాబట్టి, మనం హీల్ అయిపోయాం కాబట్టి, మన విజ్డమ్ టీత్ కూడా మంచిగా పెయిన్ అది తగ్గింది కాబట్టి, నేను మొన్న కీమా తిన్నాను కదా, సో కీమా పోతే ఇప్పుడు పీసెస్ కింద కట్ చేయించుకున్నాను. సో ఐల్ గో అండ్ అది కుక్ చేసుకుని ఐల్ హ్యావ్ మై డిన్నర్ అండ్ 10,000 స్టెప్స్ అయితే ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకుని వాళ్ళకి పడుకోవడం. అండ్ నేను చెప్తున్నాను కదా, ఈ వీక్ మన గోల్స్, ఈ వీక్ మనం పెట్టుకున్న గోల్స్ వచ్చేసి 7 hours స్లీప్ మెయింటైన్ చేయాలి, 7 days గ్రీన్ రికవరీ ఉండాలి, మంచి రికవరీ మెయింటైన్ చేయాలి, అండ్ మన ఫిజిక్ కూడా కొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, అండ్ మన వర్కౌట్ పెర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ చేయాలి. ఇంకేం చెప్పాం గైస్, ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మీకు. నేను మర్చిపోయాను, ఈడమ్మా నా స్క్రీన్ టైము చాలా ఎక్కువ వచ్చేస్తుంది గైస్, చాలా మ్యాసివ్ ఉంటుంది. నేను లిటరల్లీ 6 hours 21 minutes 6 hours 12 minutes. మీరు ఈ 6 hours 12 minutes సరిగ్గా గమనిస్తే సోషల్ మీడియా థింగ్స్కే 3 hours 19 minutes స్పెండ్ చేస్తున్నాను అందులో. డేలో అట్లీస్ట్ ఏదైనా 4 hours స్క్రోలింగ్లోనే అయిపోతుంది. సో మనం దీన్ని కూడా కొంచెం మేనేజ్ చేయాలి అండ్ దీన్ని తగ్గించాలి. అండ్ అప్కమింగ్ 7 days దీని మీద కూడా వర్క్ చేస్తాను. అండ్ స్క్రీన్ టైం కూడా తగ్గిందాం. ఎవ్రీ టైం నేను స్క్రోల్ చేస్తుంటే టైం కూడా తెలియట్లేదు అనమాట. సో ఈ స్క్రీన్ టైం కూడా మనం తగ్గించాలి. అండ్ నెక్స్ట్ వీక్ ఇది కూడా అప్డేట్ ఇస్తాను మీకు ఏమైనా స్క్రీన్ టైం గురించి టిప్స్ ఏమైనా ఉంటే కామెంట్లో డ్రాప్ చేయండి గైస్. లైక్ ఇప్పుడు దీన్ని ఎట్లా రెడ్యూస్ చేయొచ్చు, ఏమైనా టిప్స్ ఏమైనా ఉంటే కామెంట్ డౌన్. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ కావాలి, లేకపోతే ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా చేస్తున్నానా లేదా కామెంట్ చేయండి గైస్. బికాస్ ఐ వాంట్ టు నో నేను ఇంప్రూవ్ అవుతున్నానా లేదా, మీకు కాంటెంట్ నచ్చుతుందా లేదా అన్నది నాకు తెలియాలి కదా. మీకు ఏమున్నా జస్ట్ కామెంట్ డౌన్. నెక్స్ట్ వీడియోలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోకి ఇంతే గైస్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎవరైనా కొత్తగా వస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. బాయ్ గైస్.